హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'దివ్య డైరీస్'. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే గనక, మీకోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. నా పేరు దివ్య. నేను హౌస్ వైఫ్‌ని. అండ్ నేనుండేది హైదరాబాద్‌లో. మా అమ్మగారి ఇల్లు పుట్టిల్లు భీమవరం. అండ్ అత్తగారిల్లు భీమవరం దగ్గరలో ఉన్న శృంగవృక్షం అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 4 ఇయర్స్ పైనే అవుతుందండి. అప్పట్లో నాకు అది చాలా టఫ్‌గా ఉండేది. ఇప్పుడున్నంత ఈజ్ అప్పుడు ఉండేది కాదు. చాలా కష్టపడేదాన్ని. చాలా ట్రై చేసేదాన్ని. అప్పటికి నాకు 3 ఇయర్స్ బాబు. వాడితో కుదిరేది కాదు. అయినా ఏదోలా ట్రై చేద్దామని చేసేదాన్ని. దానికోసం ట్రైపాడ్ కొనుక్కున్నాను. రోజు రెసిపీస్ చేసేదాన్ని. వ్లాగ్స్ అవి చేసేదాన్ని. కానీ వ్యూస్ వచ్చేవి కాదు. సబ్స్క్రైబర్స్ వచ్చేవారు కాదు. సో, అబ్బా! కుదరట్లేదు వీడితో అని చెప్పి నేను మానేసాను. మధ్యలో క్విట్ చేసేసాను. కానీ నాకిప్పుడు చూస్తుంటే యూట్యూబ్ చాలా ఈజీ అనిపిస్తుంది. సో, మళ్ళీ ఎందుకు ట్రై చేయకూడదు? నాకు ఛానల్ ఎలాగో ఉంది కదా! సో, మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు కొంచెం సపోర్ట్ దొరికినట్టే అనిపిస్తుంది. నేను పెడుతున్న వీడియోస్‌కి కొంచెం రోజుకి ఒక 2, 3 సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు. చాలా హ్యాపీ అనిపించిందండి. మీ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ మధ్యన నాకు 1,000 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. సో, ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నేను అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాననమాట సమ్మర్ హాలిడేస్‌కి. అది ఓట్ వేయటానికి అండ్ ఫ్యామిలీ ఫంక్షన్ అంటే చూసుకోవడానికని వచ్చాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. మాకు ఏదో ఒక అకేషన్ జరుగుతూనే ఉంటాయి ఫంక్షన్స్ అవి. సో, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మా ట్రెడిషన్స్ అవన్నీ మీకు చూపిస్తాను నేను. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ముందు వీడియోస్‌లో నేను చూపిస్తానండి. అండ్ నా కంటెంట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ అండ్ స్కిన్ కేర్ డీఐవైస్, షాపింగ్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇలా చాలానే ఉన్నాయి. సో, ఇంకా మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది మీ సపోర్ట్ ఉంటే గనక. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ ఇవ్వాలనే నేను అనుకుంటున్నాను మీకు కూడా. అండ్ నాకు ఒక బాబు అని చెప్పాను కదా! వీడే నయన్ కార్తికేయ. అండ్ మా హస్బెండ్ వచ్చి జాబ్ చేస్తారు. ఆయన సమ్మర్ హాలిడేస్‌కి వచ్చాం కదా! ఆయన ఒక 3 డేస్ ఉండి వెళ్ళిపోయారు హైదరాబాద్. అండ్ నేను ఇక్కడే ఉన్నాననమాట. ఎందుకంటే చాలా ఉన్నాయి చూసుకోవాల్సినయి. నేనొచ్చాను అంటే ఒక ఏ అకేషన్స్ బట్టి వస్తాననమాట. చూసుకుని అవన్నీ వెళ్తాను నేను. అండ్ ఆ రోజున ఏంటంటే కొల్లేరు వెళ్తున్నాము. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు అండి. అక్కకి 2 బాబులు, తమ్ముడికి ఒక బాబు. సో, మా ఇంట్లో ఆడపిల్లలు లేరు. ఐ మీన్ మాకు పుట్టిన వాళ్ళలో అందరూ అబ్బాయిలే అనమాట మా ముగ్గురికి. ఆహ్, అమ్మాయి ఉందల్లా ఎవరంటే మా ఇంట్లో ఉంటదండి చిన్న పెట్. కుక్కపిల్ల ఉంటుంది. మీరు చూస్తారు నా వీడియోస్‌లో మైనా. అదొక్కదే ఆడపిల్లనమాట మా సో, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ప్రియ. సో, వీడేనండి రిషి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి. వీడు మొక్కు తీర్చుకోవడానికనే వెళ్తున్నాం పెద్దింట్లమ్మ తల్లి టెంపుల్‌కి. సో, మార్నింగే లేచి ఇంక పిల్లలకి టిఫిన్స్ అవి పెట్టేసి మేము కూడా చేసేసి 9:30 అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఒక్కసారి రిషికి మనం బయటికెళ్తున్నామని తెలిసింది అంటే షూస్ ఏసుకున్నాడు అంటే ఇంక వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఏ పని కోసం ఆగకూడదండి. అది ఎంత ఎండైనా, ఎంత వర్షమైనా ఎళ్ళాల్సిందే అంటాడు. పేచీ పెడతాడు బాగా. సో, మేము 9:30కి అలా స్టార్ట్ అయిపోయాము. అక్క, నేను, తమ్ముడు అండ్ పిల్లలు ప్రియ. అమ్మ, డ్యాడీ రావట్లేదు. మేము మాత్రమే వెళ్తున్నాము. అబ్బాయిలున్న ఇల్లు చాలా అల్లరిగా ఉంటుందండి. అమ్మాయిలుంటే బావుంటుందనిపిస్తుంది. వీళ్ళు నలుగురు కలిసారంటే అంత అల్లరి చేస్తారు. మీకు అలానే అనిపిస్తదా? నాకెందుకో అమ్మాయి తక్కువ అల్లరి చేస్తదేమో అనుకుంటాను నేను. సో, నాకు తెలియకేమో మరి. అది మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అమ్మాయిలు ఎక్కువ చేస్తారా? అబ్బాయిలు ఎక్కువ అల్లరి చేస్తారా అని. ఇక్కడ మా రిషి చూసారా? ఇంకా కార్ స్టీరింగ్ ఇచ్చేస్తే వాడు డ్రైవ్ చేసేస్తానంటున్నాడు కారు. ఎళ్ళిపోవాలి ఇంకెక్కడ ఆగకూడదు. ఇంకా ఆన్ ద వేలోనే ఉండాలి. అప్పుడు సైలెంట్‌గా ఉంటాడు. ఇంట్లో ఉన్న మామూలుగా అన్నం తినిపించినా అస్సలు నచ్చదండి ఆడికి. ఇంక జర్నీలో ఉంటేనే నచ్చుతుంది వాడికి. విజిగాడు విజిగాడు రిషి ఏదో తెచ్చారు అదేంటో అది ఇంట్లో ఉండిపోయాడు దాని మీద పడుకుని. సో, మా తమ్ముడికి హోమ్ ఆఫీస్ అనమాట. సో, ల్యాప్‌టాప్ క్యారీ చేస్తున్నాడు. డ్రైవింగ్ చేయాలి కదా! నాకిచ్చేసి మెయిల్స్ అవి చెక్ చేయమంటే చూస్తున్నాను. ఇదేనండి కొల్లేరు దగ్గరలో ఉన్నాము. ఇక్కడికి చాలా బర్డ్స్ మైగ్రేట్ అయ్యి వస్తాయి. మీలో ఎంతమందికి తెలుసు కొల్లేరు గురించి చెప్పండి.
ఎక్కడెక్కడి నుంచో వస్తాయంట. అవి చూడడానికి వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మందుంటారు. అమ్మవారి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి. ఎవరైనా మొక్కులు పెట్టుకుంటే గనక అక్కడికి అందరిని భోజనాలకి పిలుచుకొని, అక్కడే వండుకొని తింటారనమాట. నేను చిన్నప్పుడు బాగా వెళ్ళేవాళ్ళం. మా ఇంట్లో ఎక్కువ జరుగుతూ ఉండేదది. ఒక 8 ఇయర్స్ బ్యాక్ నుంచి తగ్గిపోయింది. తర్వాత ఇదేనండి వెళ్ళటం నేను. చాలా మారిపోయింది. బాగా డెవలప్ అయిపోయింది అక్కడంతా. టెంపుల్ కూడా డెవలప్ చేశారు. సో, ఇదేనండి అమ్మవారి టెంపులు. పెద్దింటి అమ్మవారి టెంపులు. మేము ఇంకొచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. ఎప్పుడు రష్‌గా ఉంటుందండి. అసలు ఖాళీ ఉండదు. సండేస్ అయితే బాగా రష్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి ఎవరైనా మొక్కుకున్నారంటే మేకను గానీ, గొర్రెను గానీ, కోడిని గానీ చూపించాలనమాట. అమ్మవారికి నైవేద్యంగా చూపించి అక్కడే వండుకొని తింటారు. అక్కడ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. దేవస్థానం వాళ్ళు అన్నీ కల్పిస్తారనమాట. రూమ్స్ అవి ఉంటాయి. చాలా మందిని పిలుచుకొని రిలేటివ్స్‌ని గానీ, ఫ్రెండ్స్‌ని గానీ పిలుచుకొని అక్కడే భోజనాలు కూడా పెట్టుకొని వండుకొని తింటారనమాట. అస్సలు ఖాళీ ఉండదు. అలాంటిది చాలా ఖాళీగా ఉంది. లక్కీగా వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్‌లోనే మాకు దర్శనం కూడా అయిపోయింది. బాగా మారిపోయిందండి టెంపుల్. బాగా కట్టారు. చూసారా ఎంత బాగున్నాయో విగ్రహాలు. మేము వచ్చేటప్పుడు అక్కడ తినడానికి కూడా వంటలు చేసుకోవడానికి కూడా గుడిసెల్లా ఉండేవి. ఇప్పుడు రూమ్స్‌లా కట్టారు. బావుంది అంతా. ఇదేనండి లోపల టెంపుల్. యాక్చువల్‌గా ఫోన్ అలో చేయరు. కానీ ఆ రోజు ఏం అనలేదు ఏంటో మరి. విగ్రహం అయితే నేను తీయలేదు గానీ చుట్టూ ఊరికే బయట అలా తీశానంతే. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి. అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అనమాట. ఎవరైనా మొక్కుకుంటే అది కంపల్సరీ అవుతుంది. సో, అందరూ వచ్చి ఇలా మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇస్తారనమాట. అక్కడే మనం ఏమి మొక్కుకుంటే అయితే గొర్రెను గానీ, కోడి, మేక ఏమనుకుంటే అయితే అమ్మవారికి ఎదురుంగా వచ్చి చూపించాలనమాట. చూపించిన తర్వాత తీసుకెళ్ళి వండుకొని తింటారు అక్కడే. సో, మేమైతే ఇంటికి పట్టుకెళ్ళిపోయాం. తెచ్చాం గానీ, ఇంటికి పట్టుకెళ్ళి అక్కడే వండుకొని తిన్నాము. సో, మేము దర్శనం కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. వచ్చాక కొబ్బరికాయ కొట్టేసి రిటర్న్ తిరిగి కూడా స్టార్ట్ అయిపోయాం ఎర్లీగానే. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. రష్‌గా ఉంటుందేమో అనుకుని వచ్చాము. ఖాళీగా ఉంది. చాలా ప్రశాంతంగా చేసుకున్నాం దర్శనం అయితే. సో, ఇంక బయటకొచ్చాక ఇంక పిల్లలు నార్మల్‌గా అడిగేదే కదా! బొమ్మలవి అడిగితే వాళ్ళకి కొనిచ్చేసాము. నెక్స్ట్ మేము రిటర్న్ అయ్యేసరికి 1 అలా అయింది. అక్కడ ఆల్రెడీ మాకు మంచి స్మెల్స్ వచ్చేస్తున్నాయండి. అక్కడ ఆల్రెడీ కుక్ చేసుకుంటున్నారు. ఇంటికి కాల్ చేస్తే అమ్మ బిర్యానీ చేశానన్నారు. మేము పట్టుకెళ్ళే చికెన్ కోసం వెయిట్ చేస్తున్నారు కుక్ చేయడానికి. సో, ఇంటికెళ్ళిన తర్వాత అది కూడా కుక్ చేయించేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి తినేసాము. సో, బిర్యానీ చేశారు. జీడిపప్పు మామిడికాయ కర్రీ వండారు. అండ్ చికెన్ కర్రీ. యమ్మీగా ఉంది. ఫుడ్ చాలా బావుంది ఆ రోజు. సో, మరి ఈ మొక్కయితే మేము అలా తీర్చుకున్నాము. ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకొస్తుంది కదా! అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్.